ఓవైపు లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవగా మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సిట్టింగ్లకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్ వారిని ప్రచారం చేసుకోవాల్సిందిగా సూచించగా 3 సిట్టింగ్లకు షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గడెం నగేష్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, భువనగిరి నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బరిలోకి దిగనున్నారు. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ వినోద్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికలపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో నిజామాబాద్ సభలో అభ్యర్థుల్ని ప్రకటిస్తారా లేక సభ ముగిశాక ప్రకటిస్తారా అన్న సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. మల్కాజ్గిరి లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రకటించనున్నట్లు సమాచారం. చేవెళ్ల అభ్యర్థిగా కార్తిక్ రెడ్డి, ఖమ్మం స్థానానికి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ లేదా నామా నాగేశ్వరరావు, సికింద్రాబాద్కు తలసాని కుమారుడు సాయి కిరణ్, మహబూబాబాద్కు బానోతు కవిత, నాగర్ కర్నూల్కు పి రాములు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖచ్చితంగా 3 సిట్టింగ్లకు మొండి చేయి చూపనున్నట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయకులకు తిరిగి టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త అభ్యర్థుల్ని పోటీకి దించనున్నారని తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.